అమెరికాలోని సెంట్రల్ కాలిఫోర్నియాలో భారీ కారు చిచ్చు సంభవించింది. కిందటి శుక్రవారం మొదలైన ఈ కారు చిచ్చు ప్రస్తుతం వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ కారు చిచ్చు 65,000 ఎకరాలకు విస్తరించింది. ఈ నేపథ్యంలో మంటలు ఆర్పడానికి అధికారులు హుటాహుటిన రంగంలోకి దిగారు. ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. సెంట్రల్ కాలిఫోర్నియాకు ఇప్పుడు భారీ కారు చిచ్చు చుట్టేసింది. బలంగా గాలులు వీస్తుండటంతో కారు చిచ్చు ప్రచండ వేగంతో విస్తరిస్తోంది. తాజాగా కారు చిచ్చుకు గీఫోయిడ్ ఫైర్గా పేరు పెట్టారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని 65,000 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ఈ కారు చిచ్చు విస్తరించింది. భారీ కారు చిచ్చు కారణంగా చుట్టుపక్కల మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో సమీప ప్రాంతాల్లో దట్టమైన పొగ వ్యాపించింది. కారు చిచ్చు అతివేగంగా విస్తరించడంతో లాస్ ఏంజల్స్, వెంచురా, క్యార్ని వంటి అనేక దక్షిణ కాలిఫోర్నియా కౌంటీలతో పాటు లాస్ వేగాస్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కాగా వాతావరణంలో గాలి నాణ్యత క్షీణించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో సమీపాన గల ప్రజలకు అనేక సూచనలు చేశారు. చాలామంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు మంటలను అదుపు చేయడానికి అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మంటలు ఎగసిపడడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లోని అనేక రహదారులను అధికారులు మూసివేశారు. దీంతో సమీప గ్రామాల ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. తాజా కార్చిచ్చు కారణంగా 3 గాయపడ్డారు. వీరిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సదరు వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే రానున్న రోజుల్లో వాతావరణం మరింత వేడెక్కుతుందని అధికారులు వెల్లడించారు. దీంతో అడవులకు సమీపాన ఉండే ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని స్థానిక అధికార యంత్రాంగం కోరింది. అసలు అడవుల్లో నిప్పు రాజుకోనకూడదు. ఒక్కసారి రాజుకుందంటే ఆర్పడమంత ఈజీ కాదు. హెక్టార్ల మేర అడవులను తగలబెట్టే కార్చిచ్చులను ఆర్పడం చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. అంతేకాదు, తీవ్రస్థాయిలో ఏర్పడే అగ్ని ప్రమాదాలను వ్యాపించకుండా నిలువరించడం అంతా సులభమైన విషయం కాదు. గాలుల తీవ్రత, తక్కువ తేమ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలు, ఎటు చూసినా గుట్టలు, ప్రాంతాలు ఇవన్నీ ఎగసిపడి మంటలను నియంత్రించే ప్రయత్నాలకు అవరోధంగా నిలుస్తాయి. అడవుల్లో ఒక్కసారి కార్చిచ్చు అంటూ సంభవిస్తే ఆ ప్రాంతానికి అగ్నిమాపక శకటాలు చేరుకోవడం దాదాపు అసాధ్యమే. ఈ నేపథ్యంలో కొన్నిసార్లు హెలికాప్టర్ ద్వారా ఎగసిపడే మంటలను ఆర్పడానికి ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఈ ప్రయత్నాలు 100% విజయవంతం అవుతాయన్న భరోసా కూడా ఏమీ లేదు. అయితే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. హెలికాప్టర్ల ద్వారా కార్చిచ్చులను ఆర్పివేసిన సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా తక్కువే. అటవీ ప్రాంతాల్లో తరచూ జరిగే అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలకు అవగాహన పెంచాల్సినటువంటి అవసరం ఉందంటున్నారు సైంటిస్టులు. కార్చిచ్చులతో ఆయా ప్రాంతాల్లో జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. అడవుల్లోని చెట్లు, చేమలతో పాటు జంతుజాలం కూడా తీవ్రంగా నష్టపోతోంది. అనేక రకాల జీవజాతులు మనుగడ ప్రశ్నార్థకంగా అవుతోంది. అటవీ ప్రాంతాల్లో ఎడాపెడా సంభవిస్తున్న అగ్ని ప్రమాదాలతో చివరకు ఆహార సమస్యలు తలెత్తుతోంది. గడ్డి, ఇతర మొక్కలు కాలిపోవడం వల్ల దుప్పల వంటి కొన్ని రకాల శాకాహార జంతువులు ఆహార సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో ఆహారం కోసం ఈ జంతువులు అడవుల నుంచి బయటకు వస్తాయి. మైదాన ప్రాంతాల్లోని పంట పొలాల్లోకి ప్రవేశిస్తున్నాయి. పొలాల్లోని పంటలకు నష్టం చేస్తున్నాయి. మరోవైపు శాకాహారం తిని బ్రతికే జంతువులు వలసబాట పట్టడం మనుషులకు సమస్యగా మారుతోంది. చివరకు అనేక ప్రాంతాల్లో వన్యప్రాణులతో మనుషులు ఘర్షణ పడే పరిస్థితులు తలెత్తుతున్నాయి. దీంతో జనం గుంపులుగా ఏర్పడి వన్యప్రాణులను హతమార్చే దారుణ పరిస్థితులు కూడా తలెత్తుతున్నాయి. తీవ్రత ఎక్కువగా ఉండే కార్చిచ్చులతో అన్ని విధాలా నష్టమే. కార్చిచ్చుల దెబ్బకు కొన్నిసార్లు హెక్టార్ల మేర అడవులు తగలబడుతుంటాయి. ఫలితంగా అడవుల విస్తీర్ణం తగ్గుతుంది. అంతిమంగా జీవ వైవిధ్యానికి తోడ్పడే అటవీ ఆవరణ వ్యవస్థలకు తీవ్ర నష్టం కలుగుతుంది. ఏది ఏమైనా అడవి అంటుకుంటే మంటలను అంత త్వరగా ఎవరూ ఆర్పలేరు.